సో ఈ రోజు వీడియో చూసి మాత్రం మా అమ్మ మంచి హ్యాపీ ఫీల్ అయిపోద్ది. நல்லா இருந்துச்சுன்னா ரெடி பண்ணி கொடுத்துருவாங்க. ఓకే, அப்படி இல்லை அப்படின்னா ரீப்ளேஸ் பண்ணிக்கிறோம். ఏంది ఇది కిందకి పోవట్లేదు? అయ్యో చెడిపోయిందండి. ఒరే నిన్న ఒక రికార్డ్ రానిచ్చిందే. హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఈ రోజు పొద్దునే ఒక మెసేజ్ వచ్చింది మామ. అంటే 2 days ముందు నేను పవర్ బ్యాంక్ వర్క్ చేయట్లేదు, ఆన్లైన్ లో కంప్లైంట్ రిజిస్టర్ చేశాను కదా. సో అది వాళ్ళు ఈ రోజు వచ్చి తీసుకెళ్తారనమాట. తీసుకొని వెళ్లే ముందే వాళ్ళు ఫిజికల్ గా వెరిఫై చేస్తారనమాట, ఏమైనా డ్యామేజెస్ ఉన్నాయా లేదా అని. సో వాళ్ళకి ఆ పవర్ బ్యాంక్ డ్యామేజ్ కనపడకుండా ఉంటే చాలు. సో ప్రెసెంట్ అయితే నా ట్రావెలింగ్ ప్లాన్స్ గట్టిగా జరుగుతుంది అనమాట. 2 days ఏమో కోయంబత్తూరులో ఉంటాను, దాని తర్వాత అంతా ట్రావెలింగే, ఫుల్ దోలు తీరిపోద్ది. అవన్నీ నేను బ్లాగ్ రూపంలో డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫైనల్లీ ఈ రోజు అయితే నెల్లూరు నుంచి తెచ్చుకున్న రైస్ కుక్కర్ ని యూజ్ చేద్దాం అనమాట. ఓపెన్ కూడా చేయలేదు కనీసం. సో ఈరోజు ఓపెన్ చేసి దాంట్లో రైస్ వండుకుందాము. ఇంకా కర్రీ ఏదో కూడా బయట నుంచి తెచ్చుకుందాము. కర్రీస్ చేసుకోవడానికి మన దగ్గర ఇండక్షన్ స్టవ్ ఉంది, కానీ దాని మీద గిన్నెలు ఏం లేవు అనమాట. సో నాకైతే ఎప్పుడు అవసరం పడలేదు మామ, ఎందుకంటే ఎప్పుడు ట్రావెలింగ్ లోనే ఉంటాం కాబట్టి. సో ఈ వారం 10 రోజులే అనమాట ఎక్కువ ఇదే కోయంబత్తూరులోనే ఉండడం కంటిన్యూస్ గా. ఈ రోజుకైతే ఈ రైస్ కుక్కర్ ని యూజ్ చేసి కర్రీస్ బయట నుంచి తెచ్చుకుందాం, ఇంకా అదే చేయగలం. బయట ఎండ మామూలుగా లేదు మామ, అసలు కర్రీస్ కోసం బయటకు వెళ్ళాలని కూడా లేదనమాట నాకు ఈ ఎండలో. సో చూద్దాం, ఆ పికప్ కొరియర్ అతను వచ్చి నా పవర్ బ్యాంక్ తీసుకెళ్లిపోతే తర్వాత ప్లాన్ చేద్దాం ఏం మందలని. సో ఈ రోజు వీడియో చూసి మాత్రం మా అమ్మ మంచి హ్యాపీ ఫీల్ అయిపోద్ది, ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పుడు నుంచి చెప్తా ఉందన్నమాట, రైస్ కుక్కర్ తీసుకెళ్ళిన దానికైనా రైస్ వండుకోరా, ఎంతసేపు బయట తింటావు అని తిడతానే ఉండింది అనమాట. సో ఈ రోజు మా అమ్మ హ్యాపీ అవుద్ది ఈ వీడియో చూశాక. సో ఇంకా వండదాం. ఈ బయట ఉండే కుక్కర్ ఒక డబ్బాది, లోపల ఉండేది కుక్కర్ ఇంకోటి అనమాట. ఈ బయట ఉండేది ప్రెషర్ కుక్కర్, కానీ లోపల ఉండేది ఎలక్ట్రిక్ కుక్కర్ అనమాట. డబ్బా మార్చి పెట్టేశారు మా అమ్మ వాళ్ళు. 2 గిన్నెలు మనకు ఒకటి చాలు. అండ్ మెయిన్ రైస్ కుక్కర్. రైస్ తెచ్చుకున్నాను కానీ పెరుగు ప్యాకెట్ తెచ్చుకోవడం మర్చిపోయాను. కర్రీస్ ఏమైనా ఆర్డర్ పెట్టుకుందాంలే అనుకొని, కానీ కర్రీస్ చూస్తే అన్ని కాస్ట్ తక్కువే ఉన్నాయి, ఒక 40-50 రూపాయలు. కానీ డెలివరీ ఛార్జెస్ ఒక 200-250 అవుతుంది అనమాట. నాకు తెలిసి నాకు ఒక గ్లాస్ రైస్ చాలా ఎక్కువ. రైస్ పెట్టేసాను మా, ఒక 10 minutes ఆగి ఆన్ చేద్దాము. ఇంకా పవర్ బ్యాంక్ పికప్ చేసుకోవడానికి ఎవరు ఫోన్ చేయలేదన్నమాట. ఎప్పుడు చేస్తారో ఏంటో, ఈ రోజు వస్తారో లేదో కూడా తెలీదు. మేమేమో రేపు ఎల్లుండో బయలుదేరాలన్నమాట వేరే ప్లేస్ కి. ఈ లోపు కాల్ చేస్తే బాగుంటది, పవర్ బ్యాంక్ మందలేదో తెలిపోద్ది అనమాట. పెట్టి 10 నిమిషాలు అయిపోయింది మామ, బియ్యం నానిపోయి ఉంటది. ఇంకా ఆన్ చేసేద్దాం. ఏంది ఇది కిందకి పోవట్లేదు? అయ్యో చెడిపోయిందండి. లేదు ఆల్రెడీ పైకే ఉండింది అనమాట ఇందాక. సో ఇప్పుడు కిందకు వచ్చింది. ఓకే, ఇక్కడికి వచ్చిన కొత్తల్లో కొన్నాం మామ ఈ మ్యాంగో పికిల్. చూద్దాం ఎలా ఉందో, నాకు తెలీదు. అబ్బా చెడిపోయిందిరా. ఒరే నిన్న ఒక రికార్డ్ రానిచ్చిందే. కింద నువ్వు ఎన్నైనా ఆడుకో, పైన ఇది నాది. హరీష్ అనుకో వేసేస్తా. కళ్ళు ఆర్పకుండా చూస్తుంది మామ అసలుకి ఇదే. ఏమే అసలు ఏమన్నా కళ్ళు ఆర్పకుండా చూడండి అసలుకి. ఎండ మామూలుగా లేదు మామ, ఇక్కడ నుంచి కొంచెం దూరం నడవాలన్నమాట ఇదే ఎండలో. ఒక సూపర్ మార్కెట్ ఉంది, ఇంకా అక్కడికి వెళ్ళిపోవాలి. ఇవి ఉన్నాయన్నమాట, మ్యాంగో తీసుకున్నాం చిన్నది. పెద్ద పెద్ద బొద్దింకలు చాలా ఉన్నాయన్నమాట మా రూమ్లో, అందుకని తీసుకున్నా చాక్. రూమ్లోకి రాగానే ఏదో స్మెల్ అనుకున్నాను, అప్పుడు అర్థమైంది ఈ రైస్ కుక్కర్. అన్నం ఉడికేటప్పుడు ఒక స్మెల్ వస్తుంది కదా, సో అదంతా స్ప్రెడ్ అయిపోయింది అనమాట రూమ్ అంతా. దాని మానాన్ని అది ఉడకతా ఉంటే మధ్యలో ఇట్లా మూత తీస్తే పొగ బలం వస్తుంది అనమాట పైకి. అయిపోయింది మామ రైస్. ఎస్, ఇంకే పెట్టుకొని తినేద్దాం. కింద మాడిపోయింది ఏంది? ఎందుకు మాడుతుంది? కడిగేటప్పుడు ఉంటుంది, నాకు దోలు తీరిపోద్ది. అన్ని తెచ్చుకున్నాను కానీ సాల్ట్ తెచ్చుకోవడం మాత్రం మర్చిపోయాను అనమాట. ఇప్పుడు సాల్ట్ లేకుండా తినాలి పెరుగన్నం. చూసారు కదా, మన రూమ్ లో బేసిక్ నీడ్స్ సాల్ట్, పసుపు, చక్కెర అట్లాంటివి ఏం లేవు అనమాట. ఎప్పుడైనా వండుకుంటే కదా ఉండడానికి. టైం వచ్చి 3:30 మామ, ఇప్పుడు తింటున్నా అనమాట. చాలా లేట్ అయిపోయింది. ఇంతకుముందు గుజరాత్ లో ఉన్నప్పుడు కూడా ఇంతే అనమాట. వారంలో కనీసం ఎట్ట కాదన్నా ఒక 2-3 times పెరుగన్నమే అనమాట. రైస్ పెట్టేసుకొని బయట నుంచి పెరుగు ప్యాకెట్ తెచ్చేసుకున్నాను సేమ్ ఇలానే. ఉప్పు అసలు లేదు కాబట్టి ఇంకా పచ్చడి కొంచెం కలిపేసుకుంటే సెట్. జస్ట్ ఇప్పుడే తిని అలా ముగించాను. ఇప్పుడే ఫోన్ వచ్చింది అనమాట, కొరియర్ అతను వచ్చాడు ఈ పవర్ బ్యాంక్ తీసుకెళ్ళడానికి. చూద్దాం ఏమవుద్దాం. చెక్ చేయకుండా తీసుకెళ్ళిపోతే సెట్ ఇంకో కొత్తది వచ్చేస్తుంది, లేదంటే ఇంతే వేస్ట్. 1700 వస్తున్నాడు మా నాన్న. చూద్దాం ఏమంటాడు. విన్నాగా ரிட்டர்ன் அப்டேட் கூட உங்களுக்கு எஃபெக்ட் ஆகும். இது எக்ஸ்சேஞ்சா ரிட்டர்ன் வாரண்டிలో క్లెయిమ్ வாரண்டி செக் பண்ணிட்டு ரீஃபண்ட் நல்லா இருந்துச்சுன்னா ரெடி பண்ணி கொடுத்துருவாங்க. ஓகே, அப்படி இல்லை அப்படின்னா ரீப்ளேஸ் பண்ணிக்கிறோம். 1 week ஆகும். 1 week to 15 days வரைக்கும் ஆகும். சரி, போய் செக் பண்ணி தான் அனுபவம். சரி.
ఓకేనా, థ్యాంక్ యూ. సో కంగారు పడకండి, ఆయన ఏం చెప్పాడో నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను. ఆయన ఏమన్నాడంటే జస్ట్ ఓపెన్ చేసి చెక్ చేస్తున్నాడు సీరియల్ నెంబర్ కరెక్టా కాదా అని. వారంటీలో క్లెయిమ్ అయితే వాళ్ళు రీప్లేస్మెంట్ చేసేస్తారంట కొత్తది, లేదంటే సర్వీస్ చేసి ఇచ్చేస్తాము అన్నారు. దేనికైనా 1 వీక్ టైం పట్టుద్ది అన్నారు. నేను ఆ 1 వీక్లో ఏ ఊర్లో ఉంటానో నాకే తెలీదు. సో చూద్దాం, ఒకవేళ డెలివరీ వస్తే ఓనర్కైనా చెప్పి తీసుకోమని చెప్దాం అంతే. సో ఐ హోప్ ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఉంటాం వల్ల బై.